వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ అప్డేట్స్. చూద్దాం. తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి కాల్పుల ఘటనలో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో 2 కేసులు నమోదు చేశారు. తీన్మార్ మల్లన్న ఫిర్యాదు మేరకు తెలంగాణ జాగృతి కార్యకర్తలు కవిత ప్రేరణతో తమపై దాడికి దిగారని, ఆస్తిని ధ్వంసం చేసి తనను హత్య చేసేందుకు యత్నించారనే అభియోగాలతో కేసు నమోదైంది. భారతీయ శిక్షా స్మృతిలో 147, 148, 452, 307, 427, 506, 353, R&W 149, 109 సెక్షన్లతో పాటు బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదైంది. తర్వాత బయట మా ఇంకొక గన్మెన్ ఇక్కడ గాయాలైనాయి కొన్ని. లింగమయ్య అలియాస్ అశోక్ యాదవ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు మల్లన్న వ్యాఖ్యలపై ప్రశ్నించేందుకు క్యూ న్యూస్ కార్యాలయం వద్దకు వెళ్లినప్పుడు మల్లన్న వర్గం దాడి చేసి కత్తులు, తుపాకులతో మహిళల్ని బెదిరించారని, మర్యాదకు భంగం కలిగించారని ఆరోపించారు. దీనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ 2 కేసులపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంభవించిన ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ శాంతి భద్రతలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. బోడుపల్ తీన్మార్ మల్లన్న కార్యాలయం దాడి ఘటనలో ఇరు వర్గాల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులపైన 2 వర్గాలపైన పోలీసులు కేసు నమోదు చేస్తున్నట్టుగా మల్కాజిగిరి ఏసీబీ పేరున ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఉదయం 11:30 ప్రాంతంలో ఈ రోజు 13వ తేదీన సుమారు 20 నుంచి 35 మంది తెలంగాణ జాగృతి కార్యకర్తలు బోడుపల్లో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న కార్యాలయానికి వెళ్లి అంతకు ముందు జరిగినటువంటి వివరాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీ సాంస్కృతిక విభాగం సభ్యులు బీసీలకు 42% రిజర్వేషన్లు అంటే కవిత ఎందుకు పండుగ చేసుకుంటుంది, బీసీలకు ఏమిస్తే నీకెందుకు, నీవేమన్నా బీసీవా, నీతో బీసీలకు కంచం పొత్తుందా మంచం పొత్తుందా అంటూ గతంలో చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ మరియు జర్నలిస్ట్ జహీరాబాద్ రంగారెడ్డిలో నిర్వహించినటువంటి బహిరంగ సభలో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు క్వశ్చన్ చేయడానికి సుమారు 11:30 ప్రాంతంలో 25 నుంచి 30 మంది తెలంగాణ జాగృతికి చెందినటువంటి కార్యకర్తలందరూ కూడా క్యూ న్యూస్ కార్యాలయానికి వెళ్లి ఈ మల్లన్న వర్గానికి జాగృతి కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ వ్యవహారంలో ఇరు వర్గాలు ఘర్షణకు జరగడంతో దీంట్లో రక్తస్రావం జరిగింది అనే దానిపై కూడా పోలీసులు ఎంక్వైరీలో ఈ విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఇరు వర్గాలు దాడులు చేసుకుంటున్నటువంటి క్రమంలో తీన్మార్ మల్లన్నకు చెందినటువంటి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ పిఎస్ఓ 6 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపినటువంటి ఘటన పైన ఈ నిరసనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నాము. క్లూస్ టీమ్ పూర్తిగా ఆ ఏరియానంతా కూడా సందర్శించి ఆధారాలను సేకరించింది. ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగా ఉంది. 2 పార్టీల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల పైన కేసులు నమోదు చేశామంటూ మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. దీంట్లో కవిత పురోద్బలంతో తెలంగాణ జాగృతి సభ్యులు కార్యకర్తలందరూ కూడా క్యూ న్యూస్ కార్యాలయానికి వచ్చి అక్కడికి చేరుకుని తమ పైన దాడి చేసి ఆస్తులన్నీ ధ్వంసం చేసి తనను చంపడానికి ప్రయత్నించారంటూ కూడా తీన్మార్ మల్లన్న ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన క్రైమ్ నెంబర్ 898/2025 పాత ఐపీసీ చట్టం ప్రకారంగా 147, 148, 452, 307. 307 అంటే పాత ఐపీసీ ప్రకారంగా హత్యాయత్నం అటెంప్ట్ మర్డర్ కింద ఎవరైతే 25 నుంచి 30 మంది తన కార్యాలయంలోకి వచ్చి దౌర్జన్యంగా తనపై దాడి చేసి తనను చంపేటువంటి ప్రయత్నం చేశారు, తనపై హత్యాయత్నం చేశారనే కంప్లైంట్ ఇచ్చినటువంటి దానిపైన మేడిపల్లి పోలీసులు 307 అటెంప్ట్ మర్డర్ కింద 25 నుంచి 35 మంది తెలంగాణ జాగృతి కార్యకర్తలపైన కేసులు నమోదు చేయడం జరిగింది. 147, 148, 452, 307, 427, 506, 353, రెడ్ విత్ 149, 109 ఐపీసీ ప్రకారంగా తీన్మార్ మల్లన్న ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన అనేక సెక్షన్ల కింద తెలంగాణ జాగృతి నాయకులపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఎట్ ఏ టైం లింగమయ్య అశోక్ యాదవ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన తీన్మార్ మల్లన్న అతను చేసినటువంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు, కవితను కించపరిచే విధంగా, కవిత గౌరవాన్ని పూర్తిగా దెబ్బతీసే విధంగా, రెచ్చగొట్టే విధంగా అతను చేసినటువంటి వ్యాఖ్యలం పైన మేము క్యూ న్యూస్ కార్యాలయానికి వెళ్లి అడిగినప్పుడు కంచం పొత్తుందా మంచం పొత్తుందా అంటూ తన పేర్కొన్నటువంటి అంశంపై అక్కడికి వెళ్లి క్వశ్చన్ చేసినప్పుడు వారి సిబ్బంది కత్తులు చూపించి గన్నులు చూయించి మాపై కాల్పులు జరిపి
మమ్మల్ని దాడి చేసి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా అశోక్ యాదవ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన క్రైమ్ నెంబర్ 899/2025 పాత ఐపీసీ చట్టం ప్రకారంగా 342, 307, 354B, 506, 107, 148 రెడ్ విత్ 149 ఐపీసీ ఆయుధ చట్టంలోని సెక్షన్ 25 అండ్ 27 ఈ రెండు కేసులు నమోదు చేశామని కూడా చెప్తున్నారు. ఇటు అశోక్ యాదవ్ ఇచ్చినటువంటి ఫిర్యాదుపై కూడా 307 అటెంప్ట్ మర్డర్ తమ పైన చేయబోయారు, తమకు రక్తస్రావం జరిగింది, అనేక మంది తమ పైన గాల్పులు జరిపి కత్తులు చూపించారు, గన్లు చూపించారు, గన్నులతో ఓపెన్ ఫైర్ చేసి మమ్మల్ని బెదిరించారు, ఈ గన్స్ ని మిస్యూజ్ చేశారంటూ కూడా అశోక్ యాదవ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఇక్కడ కూడా 307 అటెంప్ట్ మర్డర్ కేసు నమోదవ్వడం జరిగింది. ఈ రోజు క్యూ న్యూస్ కార్యాలయంపై జరిగినటువంటి దాడి వ్యవహారంలో ఇరువురు ఇచ్చినటువంటి ఫిర్యాదుల పైన తీన్మార్ మల్లన్న ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన 30 మంది పైన 307 అటెంప్ట్ మర్డర్ కేసు నమోదవ్వడం జరిగింది. ఇటు అశోక్ యాదవ్ జాగృతి తరఫున ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన 307 ప్లస్ ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 25, 27 ఈ రెండు చట్టాలు నమోదు చేస్తా ఉన్నాము. తీన్మార్ మల్లన్న సభ్యులు, ఆ గన్మెన్లు, పర్సనల్ సెక్యూరిటీ అనుచరులు ఎవరైతే ఈ జాగృతి నేతలను బెదిరించి కార్యకర్తలను అక్కడి నుంచి తరిమిగొట్టే ప్రయత్నం చేయడము, వాళ్ళ కత్తులు చూయించి గన్లు చూయించి ఓపెన్ ఫైర్ చేసినందుకు ఆర్మ్స్ యాక్ట్ నమోదు చేస్తున్నామన్నట్టుగా కూడా పోలీసులు ప్రకటించి రేపు ఉదయాన్నే ఇరు వర్గాలకు చెందినటువంటి వారందరూ కూడా నోటీసులు అందజేసి పిలిపించి విచారించేటువంటి అవకాశం ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.